హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నేల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. నేనైతే ఫస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే నేను మా హస్బెండ్ ఇద్దరము సిక్ అవ్వడం వల్ల ఆ వీక్ అయితే అస్సలు చేసుకోలేదన్నమాట. కాకపోతే నాకు కావాల్సిన డెకార్ ఐటమ్స్ అన్నీ నేను ముందే పెట్టేసుకున్నాను. ఫస్ట్ వీక్ కన్నా ముందే అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. నా దగ్గర ముందుగానే కొన్ని డెకార్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, బ్యాక్ డ్రాప్ అలా ఉంటాయి కదండి. కొన్ని ఐటమ్స్ అయితే కనుక నా దగ్గర ముందే ఉన్నాయి. సో అవన్నీ నేను అలాగే సేఫ్గా పెట్టుకున్నాను అనమాట, జాగ్రత్తగా. ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్కి అలా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా పెట్టుకున్నాను. అండ్ ఆల్సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి పెళ్ళికని తీసుకున్నవి. సో అవి కూడా తెప్పించుకున్నాను అనమాట నేను. థర్స్డే నైటే నేను మొత్తం డెకార్ అదంతా చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ అయితే కనుక మనకు ప్రసాదాల పని ఉంటుంది, ఇంకా ఏదైనా సరే న్యాచురల్ ఫ్లవర్స్ డెకరేట్ చేసే పని ఉంటుంది కదా. సో అందుకోసమని నేను థర్స్డే నైటే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసే ఉంటుంది కదండి, అదైతే కనుక కంప్లీట్ చేసే. నేను వరలక్ష్మి వ్రతం చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా యూట్యూబ్ చూస్తూ కొన్ని రెఫరెన్సెస్ తీసుకుంటూ అలా డెకార్ అయితే కంప్లీట్ చేశాను. చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా వచ్చింది కదండి. నేను ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ సికింద్రాబాద్లోనే కొన్నానండి. అమ్మవారి బొమ్మ ఒక్కటి మాత్రమే బేగం బజార్లో కొన్నాము. అమ్మవారి బాడీ ఇంకా పీట ఉంది, పీట కూడా చూపిస్తానండి. ఆ రెండు మాత్రమే బేగం బజార్లో కొన్నానమాట. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. పూజా సామాగ్రి అంతా నేను ముందు నైటే తెచ్చేసుకున్నాను అనమాట. అంటే అరటి పిలకలు, ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి, ఇంకా తామర పూలు కూడా దొరికాయి అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం అని చెప్తారు కదా. సో నాకు తామర పూలు అయితే దొరికాయండి. ఒక్కొక్క తామర పువ్వు నాకు తెలిసి 20 అలా పడింది అనుకుంటాను. మామిడాకులు ఒక్కటి దొరకలేదు. అవి కూడా ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 5:30-6కి అలా వస్తే దొరుకుతాయి అని అయితే చెప్పారనమాట. సో నేను నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చేసుకున్నాను. అసలు ఫెస్టివల్ టైంలో ఫ్లవర్స్ అనేది ఇంత కాస్ట్ ఉంటాయా అనిపించింది నాకైతే. ఇలా డెకరేట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే హెల్పింగ్ హ్యాండ్ ఉంటే కనుక చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే హెల్ప్ చేయడంలోనే కాదండి, మనం డెకరేట్ చేస్తున్నప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు అని సజెషన్స్ ఇస్తారు కదా. సో అలా ఎవరైనా సరే మనకు హెల్పింగ్గా ఉంటే కనుక మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే కనుక వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే సింపుల్గా ఒక ప్లెయిన్ గ్రీన్ బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసి ఇలా అయితే డెకరేట్ చేసేసానండి. కాకపోతే నాకు ఏమనిపించిందంటే వైట్ అండ్ పింక్ థీమ్తో వెళ్ళింటే ఇంకా బాగుండు కదా అనిపించింది ఫైనల్గా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే వైట్ అండ్ పింక్ ఆవుతో వస్తుంది కదా థీమ్, అలా వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను మా సిస్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట, నెక్స్ట్ ఇయర్ ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు. అండ్ దెన్ ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక స్టూల్ ఉండింది నా దగ్గర. ఆ స్టూల్కి ఇలా ప్లెయిన్ వైట్ కలర్ క్లాత్ వేసేసి దానికి ఆర్టిఫిషియల్ బంతిపూలు వస్తాయి కదండి, ఇలా అయితే డెకరేట్ చేసేసాము. దానిపైన అయితే కనుక నేను ఏమీ పెట్టకూడదని అనుకున్నాను. కాకపోతే నా దగ్గర ఇలాంటి ప్లేట్ ఉండిందనమాట. ఇది కూడా రాగిదే అనుకుంటా ప్లేట్. రాగి దాని మీద ఇలా మనకు వాల్పేపర్స్ లాగా స్టిక్ చేసేదానికి వస్తాయి కదా, అలా స్టిక్ చేశారనమాట. ఇది కూడా నాకు తెలిసి నేను బేగం బజార్లోనే కొన్నాను. నా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నారనమాట, ఏదైనా డెకార్ పర్పస్కి అలా ఉంటుంది కదా అన్నట్టు. ఈ ప్లేట్ ఇంకా కింద చెమ్ము ఉంది కదా, ఆ రెండు తీసుకున్నారండి. సో ఇలా అయితే డెకరేట్ చేసేసాను. నాకు కొంచెం వర్క్ అయితే ఉన్నింది. వర్క్ చేసేసుకొని ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసరికి అరౌండ్ నైట్ అయితే అరౌండ్ 2-2:30 అలా అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ లేసేసి నేనైతే ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. అరౌండ్ 5-5:30 అలా లేసాను అనుకుంటాను. నాకు వచ్చిన ప్రసాదాలు అయితే చేద్దాము అనుకున్నాను. ఒక 6-7 అయితే మా ఇంట్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా చేద్దాము అని అయితే ఫిక్స్ అయ్యాను.
ఇంకా హెడ్ బాత్ అంతా చేసుకొని మళ్ళీ ఇల్లు ఒకసారి క్లీన్ చేసేసి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ అదే కదండి. డెకార్ అయితే కనుక ఇవి చేసేసిన తర్వాత పూలు చిన్న చిన్నగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ అమ్మవారికి మాల నేనే కుడదాం అనుకున్నాను అనమాట. చామంతి పూలతో అలా మాల అయితే కుడదాం అనుకున్నాను. ఫస్ట్ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత అది చూద్దామని చెప్పి ఇక్కడ ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసేసానండి. ఫస్ట్ మెయిన్ అయితే కనుక శనగలు అయితే పెట్టేశానండి. శనగలు పెట్టేసిన తర్వాత లెమన్ రైస్, కర్డ్ రైస్, తీపన్నము, ఇంకా బూరెలు, ఉద్దివడలు, ఇంకా పాయసం అయితే చేసేసాను అనమాట. సో అలా 7 ఐటమ్స్ అయితే కంప్లీట్ చేశానండి. అండ్ 4 ఐటమ్స్ అయితే కనుక ఫ్రూట్స్ పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కనుక కలశం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడతా, వాళ్ళు సజెషన్స్ కొన్ని ఇస్తారు కదా, అవి తీసుకుంటా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయనం ఇవ్వడానికి తాంబూలం అయితే రెడీ చేసేసుకున్నానండి. నేను రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే కనుక ఒక చిన్న బాస్కెట్ అయితే బాగా నచ్చిందనమాట. నేను బేగం బజార్ వెళ్ళినప్పుడే తీసుకున్నానండి. మళ్ళీ అది యూజ్ అవుతుందో అవ్వదో, బ్యాంగిల్ బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను బ్యాంగిల్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 65 or 70 అయితే పడిందండి. సేమ్ ఇలానే మనకు అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో నేనైతే ఇలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.